ఈ రోజుల్లో మధుమేహ రోగులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ ఉన్నారు. మధుమేహం అనేటటువంటిది జీవన శైలి లోపాల వల్ల వచ్చేటటువంటి ఒకానొక వ్యాధి. మనం తినేటటువంటి ఆహారంలో చక్కెర నిల్వలు గుట్టలు గుట్టలుగా రక్తంలో పేరుకుపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. మన శరీరం ఉత్పత్తి చేసేటటువంటి ఇన్సులిన్ అనేటటువంటిది సరిపోకపోవడం వల్ల రక్తంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినటువంటి చక్కెర నిల్వలను అదుపులోకి తీసుకురాలేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. అయితే చాలా వరకు ఎంత మీడియా సంస్థలలో ఎన్ని ప్రచార సాధనాల్లో ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధ పద్ధతులు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయని చెప్పినా కూడా ప్రజలు ఇటువైపు మళ్ళట్లేదు. అంటే ఆయుర్వేదం వైపు వెళ్ళట్లేదు. అంటే అలోపతిలో చికిత్స లేకున్నప్పటికీ కూడా జీవితాంతం ఔషధాలు వాడమని చెప్తున్నప్పటికీ వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు తప్ప ఇక్కడ తగ్గుతుందన్న విషయం పైన దృష్టి కూడా చారించలేదు. కాబట్టి మేమేమిటంటే ప్రధానంగా ఈ ఆహార విధి విధానాల వల్లనే మధుమేహాన్ని ఎట్లా అదుపులో ఉంచుకోవచ్చు, మధుమేహాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఆయుర్వేదంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటి అంటే ఆహార పద్ధతి, విహార పద్ధతి, ఔషధ పద్ధతి. ఆయుర్వేదం మొత్తం కూడా ఈ మూడంచెల విధి విధానం పైననే ఆధారపడి ఉంది. ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా, ఎంత పెద్ద విషయం తీసుకుని, అది క్యాన్సర్ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ మూడింటి పైననే ఆధారపడి ఉంది. సో ప్రజలు ఏమిటంటే ఇటీవల కాలంలో కొంచెం ఆయుర్వేదం పైన శ్రద్ధ పెట్టి ఆలకించి విషయాల్ని ఆచరణలో పెట్టుకుందాం అనేటువంటి తాపత్రయంలో ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు మధుమేహ రోగుల్లో ఏమాత్రం కాళ్ళపైన పుండు అయితే ముందు చిటికనలు తీసేస్తారు, తర్వాత పాదం తీసేస్తారు, తర్వాత కాలు తీసేస్తారు, తర్వాత మనిషే గాయమైపోతాడు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో సగటు మనుషుల్లో అట్లీస్ట్ కాలు వేలు కోల్పోయి ప్రాణమే పోయినటువంటి వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత క్రమంగా ఆయుర్వేదం పైన శ్రద్ధ అనేటటువంటిది పెరుగుతుంది. సో మనము ఆహారంలో ప్రధానంగా తెలుగు వాళ్ళు అన్నం అనేటటువంటిది ప్రధానంగా అంటే స్టేపుల్ డైట్ కింద తీసుకునేటటువంటిది ఒక అలవాటు అనేటువంటి ఉంది. సో ఈ అలవాటు అంత ఈజీగా మార్చుకోగలిగినదైతే కాదు. సో పూర్వం కొర్రలు వాడుకునేవాళ్ళు, పూర్వం అది వాడుకునేవాళ్ళు, జొన్నలు వాడుకునేవాళ్ళు. అలా తిందాము అంటే అలవాటైపోయినటువంటి ప్రాణానికి అన్నాన్ని వదలలేని పరిస్థితి అనేటటువంటిది మనకు దాపురించింది. అంచేత ఆహారంతో పాటుగానే తింటూ ఉన్నప్పటికీ కూడా షుగరు తగ్గించుకునేటటువంటిది, మధుమేహం తగ్గించుకునేటటువంటి విధి విధానాన్ని మనం ఈ విధంగా చేసుకుందాం. ఎలా అంటే ఆహారం అంటే పూర్వం ఆయుర్వేదంలో ఏం చెప్పేవారంటే పాత ధాన్యం, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పాత బియ్యాన్ని మనం ఆహారంగా తీసుకునేవాళ్ళు. సో దాన్ని మనం గమనించుకున్నట్లయితే బియ్యము యొక్క కడుగు అంటే బియ్యాన్ని నీళ్ళల్లో శుభ్రపరిచిన తర్వాత నీళ్ళల్లో కొంచెం అట్లా నీళ్లు పోసేసి కడిగేసి ఆ నీళ్ళంతా బియ్యం కడుగు అంటాం కదా, ఆ నీటిని తీసుకొని పెట్టి దాంట్లో శీతల జనాన్ని అంటే చల్లని నీళ్ళు అందులో పోసి రాత్రి అంతా కూడా పులియబెట్టి ఆ నీటిని కనుక తీసుకుంటే దాన్ని తరువు అని అంటారు. అది బియ్యం కడుగు అనే వాడుక భాషలో బియ్యం కడుగు అంటారు. ఆ బియ్యం కడుగులో కావలసినటువంటి పుష్కలమైనటువంటి B12, B కాంప్లెక్స్ లాంటివి వస్తాయి. ఈ రోజుల్లో అందరికీ కూడా కాళ్లల్లో బలహీనతలు, కాళ్ళు లాగడాలు, కాళ్ళు పీకడాలు, ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని ప్రిగబలిన్లు వేసుకున్నా కూడా పని చేయనంత అంటే పని చేయనటువంటి అంటే ఇవి వేసుకున్నా కూడా ఆ కాళ్ళు పీకడాలు తగ్గట్లేదు. కానీ మనం టెస్టులు చేయించుకొని చూసినట్టయితే B కాంప్లెక్స్ లోపాలు ఉన్నట్టే మనకు కనిపిస్తున్నాయి. ఈ బి కాంప్లెక్స్ అనేటటువంటిది మనకు సమృద్ధిగా ఈ తరువాణిలో వస్తుంది. ఇది నిజంగా చెప్పాలంటే నిజ జీవితంలో మనం బీరు తాగినటువంటి బలాన్ని, పుష్టిని, ఆ రకమైనటువంటి ఆ రకమైనటువంటి సపోర్ట్ను అంటే బీర్ తాగితే వచ్చేటటువంటి లాభాలు ఏవైతే వస్తాయో ఆ లాభాలను కూడా ఈ తరువాని మనకు అందిస్తుంది. కాబట్టి ఇది మనం పెద్ద ఖర్చుతో లేనటువంటివి. ఇంట్లోనే మన బియ్యం కడిగిన నీళ్లు కింద పారబోస్తూ ఉంటాం. ఆ నీటిని గనక రాత్రి అంతా వడగట్టుకొని చల్లని నీటితో దాన్ని కలుపుకొని పెట్టుకున్నట్లయితే ఆ మర్నాడు ఇలా తరువాని చేసుకొని తాగినట్లయితే మనకు కావలసినంత B కాంప్లెక్స్ అనేది సమృద్ధిగా అందుతుంది. ఎలాంటి టాబ్లెట్స్ వాడాలి
వాడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మధుమేహ రోగులు చేసుకున్నట్లయితే ఈ డయాబెటిక్ న్యూరోపతి ఏదైతే వస్తుందో, నరాలు పీకడాలు, నరాలు పట్టేయడము, జిల్జిల్మన్నట్టు అనడము, తర్వాత చీమలు పాకుతున్నట్టుగా అనిపించడము, రాత్రిపూట లేచి దువ్వెనతో గోక్కోవాలనిపించేటటువంటి పరిస్థితులు, అట్లాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎవరైనా ఇంట్లో ముఖ్యంగా ఈ పాత బియ్యం యొక్క కడుగు, అదే తరువాని కనుక తాగినట్లయితే నరాలు సంపూర్ణంగా నరాల జబ్బులకు చెక్ పెట్టేయచ్చు. సో ఇదే కాకుండా మధుమేహ రోగుల్లో వచ్చేటటువంటి నీరసం, బలహీనత, ఇవన్నీ కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పాత బియ్యానికి 4 రెట్ల నీళ్లు పెట్టుకుని చక్కగా దాన్ని, అంటే ఉడికిన తర్వాత అన్నం ఉడుకుతున్న సమయంలో ఏదైతే గంజి వార్చుతామో, అంటే గంజి వార్చడం ద్వారా వచ్చినట్టు గంజి ఏదైతే ఉంటుందో అది ఒక రకంగా మరీ పలచగా ఉండదు, మరీ జిగురుగా ఉండదు. అంటే నీళ్లు మనం 4 రెట్లు పోస్తాం కాబట్టి కొంచెం పలుచగా ఉండే గంజి లాంటి పదార్థం వస్తుంది. సో పూర్వం రోజుల్లో ఇట్లాంటి గంజిలో అన్నం మెతుకులు వేసుకొని పిసరంత సాల్ట్ వేసేసుకొని తాగేటటువంటి అలవాటు అనేది తెలుగు వాళ్ళలో ఉండేది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే గంజి. సో ఆయుర్వేదంలో చెప్పాలంటే యూషము అంటారు. అంటే యూషము అనేటటువంటిది పప్పు యొక్క పై భాగాలు, అది పెసరకట్టు కానీ, కందికట్టు కానీ, బొబ్బర్ల కట్టు కానీ, ఆ తర్వాత ఇంకా శనగ బ్యాళ్ళ కట్టు కానివ్వండి, ఇట్లా కట్టు తీసుకొని దాంతో పిసరంత సాల్ట్ వేసుకొని తాగేవాడు. ముఖ్యంగా ఎవరికైతే జ్వరం వస్తుందో, ఎవరికైతే నీరసం వస్తుంటుందో, ఎవరైతే అన్నం పైన ద్వేషం ఉంటుందో అట్లాంటి వాళ్లకు ఆయుర్వేద వైద్యంలో యూషము అని చెప్పడం జరిగింది. ఇది మధుమేహ రోగులకు మాత్రం ఇది శరీరం యొక్క దౌర్బల్యం, అంటే శరీరంలో ఉండేట నీరసము, తొందరగా అలసిపోయినట్టుగా ఉండడం అనే వాళ్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది యూషము. సో ఈ ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో దీని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో దీనికి ఏం లేదు, మనం చేయాల్సిన పని అంతా కూడా, సో 4 రెట్లు నీళ్లు పోసుకొని అన్నం ఉడుకుతున్న సమయంలో దాన్ని వంచుకొని వార్చుకొని వచ్చినటువంటి గంజిలో గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం అందులోని అన్నం మెతుకులో వేసుకొని పిసరంత సాల్ట్ వేసుకొని నెమ్మదిగా సూప్ తాగుతున్నట్టుగా, ఏదైనా కార్న్ సూపు, తర్వాత వెజిటబుల్ సూప్ తాగుతున్నట్టుగా, చికెన్ కార్న్ సూప్ తాగుతున్నట్టుగా తాగితే చాలు. నీరసం అనేటటువంటిది ఇట్లా హాంఫర్ట్ అనేట్టుగా తగ్గిపోతుంది, అంతే. మనం ఇట్లాంటివి చేసుకోవట్లేదు, మనకి చెప్పేవాళ్ళు లేకపోవడం అనేటటువంటిది ఒక లాక్యునా అన్నట్లు. సో ఇదే కాకుండా అన్నానికి 6 రెట్లు నీళ్లు పోసి మెత్తగా ఉడికేటట్టుగా చేసుకొని దాంట్లో పిసరంతా సాల్ట్ వేసేసుకొని చక్కగా వార్చుకున్న తర్వాత వచ్చేదాన్ని గంజి అంటారు. తర్వాత దీన్ని ఏమిటంటే ఆయుర్వేద పరిభాషలో పేయము అంటారు. సో మనకు నిజంగా చెప్పాలి అంటే ఒక రోగం రాకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆయుర్వేద ఆచార్యులు చెప్పడం జరిగింది. సో వీటి గురించి మనము వివరణగా, అంటే ఏదో ఆయుర్వేదం అంటే కేవలము ఏమిటో చెప్తారులే అని కాకుండా కొంచెం శ్రద్ధ పెట్టుకొని విన్నట్లయితే ఆయుర్వేదం అనేటటువంటిది ఎన్నో విషయాల గురించి చాలా నిగూఢంగా విషయాలను తెలియజేస్తుంది. రోగాన్ని తగ్గించుకునే దిశలో ఎన్నెన్ని ప్రయత్నాలు చేయొచ్చో తెలియజేస్తుంది అన్నట్లు. సో ఈ రకంగా తయారు చేసుకునేటటువంటి దాన్ని యవాగు అంటారు. సో ఈ యవాగు అనేటటువంటిది సో మనకు ముఖ్యంగా ఏంటి అంటే ఒక చిక్కటి పాయసం లాంటిదని చెప్పుకోవచ్చు, ఒక చిక్కటి గంజి లాంటిదని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి కనుక తీసుకున్నట్లయితే మధుమేహాన్ని మనం తగ్గించుకోవచ్చు. మనం జనరల్గా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే మధుమేహం వచ్చిందంటే జనరల్గా తీసుకున్నటువంటి రైస్ని తీసేయండి, రైస్ వల్లనే ఇది వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఏమిటంటే పురాతనమైనటువంటి ధాన్యం, అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాత బియ్యాన్ని తిన్నట్లయితే దానికి సంబంధించినటువంటివి మనం గనుక ఆ ఆహార పదార్థాల్లో భాగంగా ఈ రకంగా చేసుకున్నట్లయితే మనకు మధుమేహం ద్వారా వచ్చేటటువంటి నీరసం కానివ్వండి, డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, తర్వాత మధుమేహంలో వచ్చేటటువంటి షుగర్ ద్వారా వచ్చేటటువంటి అనేక ఇబ్బందులను మనము తగ్గించుకోవచ్చు. ఈ రకంగా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు, నీరసాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత నిరంతరం ఉల్లాసంగా ఉండడానికి ఈ యవాగు అనేటటువంటిది పరిపుష్టినిచ్చి, ధాతుపుష్టినిచ్చి, ముఖ్యంగా వాత వ్యాధులను, వాతాన్ని ప్రోగుపడ్డాన్ని కూడా తగ్గిస్తుంది.